కాంతం, రుక్మిణి పెళ్లి విషయంలో మీరు ఇంకొక మాట మాట్లాడడానికి వీల్లేదు. సంబంధం ఖాయం చేశాను, అబ్బాయికి ఢిల్లీలో ఉద్యోగం. అదేమిటండి, దాన్ని ఒక మాట అడగండి. చిన్నపిల్ల దాన్ని అడిగేదేమిటే? పెద్దవాళ్ళం మనం కుదిర్చిన సంబంధం చేసుకోవాలి. ఇన్ని రోజులు ఆగాం. ఇప్పట్లో వాడు ఆ ఫ్యాక్టరీ పూర్తి చేయలేడు, దాని మెడలో 3 ముళ్ళు వేయలేడు. ఇదిగో, ఇక నుంచి రుక్మిణి ఇల్లు కలవటానికి వీల్లేదు. ఎవరిని ఏ విధమైన రాయబారం చేసినా నరికేస్తాను, జాగ్రత్త. నెల రోజులై 4 సైట్లు ఓడింగ్ చేయడానికి 2 రోజుల ఎప్పుడు ఇస్తారు? ఇది ఉత్తర మ్యాటర్ కాదు, టెలిగ్రామ్ మ్యాటర్. రుక్మిణికి వేరే పెళ్లి నిశ్చయించారు. అబ్బాయి ఢిల్లీలో పనిచేస్తున్నాడట. 6 రోజుల పెళ్లిట. నువ్వు రాకపోతే రుక్మిణి ఉరిపోతుకుని. ఆగిపోయావే, మిగతా కూడా స్పీకర్ లో చెప్పు. ఉరి పోసుకుని చేస్తుందట. రా చెప్తాను. బాసు, అర్జెంటుగా నువ్వు వెళ్ళకపోతే రుక్మిణి అనంత పని చేస్తుంది. ఇదేంట్రా, పాము కరిసిన వాడి మీద పిడుగు పడినట్టు? సామెతలు తారుమారు చేయొద్దు. పిడుగుపడ్డ వాడిని పాము గడిచినట్టు. ఇప్పుడు ఏం చేద్దావురా? పెళ్లి చేసుకో. పెళ్ళా? లేకపోతే రుక్మిణి సౌమ్య నీకు దక్కుతుందని చెప్పమంది. ఎలారా చేసుకునేది? లేపుకొచ్చి. లేపుకొచ్చా? అమ్మో, ఆ పని నేను ఒంటరిగా చేయలేను. నువ్వు రా. పదా. ఎగిరేయడం కూడా రాదు. నువ్వే లవ్ చేస్తావురా? చూడు. ఇంకా ఓని కూడా వేయలేదు. ఇంత చిన్న పిల్ల నువ్వు లవ్ చేశావు. చిన్నోర్మి, అది కస్తూరి, రుక్మిణి చెల్లెలు. ఓహో, అదిగో రుక్మిణి. రేయ్, ఇప్పుడు ఏం చేయాలో ఉపాయం చెప్పరా? ఉపాయమా? ఆగరా, మామయ్య వస్తున్నాడు. ఊరుకో. మీ మావయ్య యమధర్మరాజులా వస్తున్నాడు రా. ఇప్పుడు ఎలా రా? ఏం జరిగితే జరగని, నాకు మాత్రం అడుగు ముందుకు పడట్లేదు. మావయ్య వచ్చేస్తున్నాడు రా. ఇప్పుడు ఏం చేద్దాం? ఉన్న ఫలంగా పడేసి పారిపోదాం. పడేస్తే ఆయన చంపాను. నువ్వు పదా. భుజాలు లాగేస్తున్నాయి బాసు. కింద పడేస్తాడు బాబా. నేను మాట్లాడుతున్నానా? దింపేస్తాను రా. నువ్వు నోరు మూసుకుని పదా. దగ్గరకు వచ్చేస్తున్నాడా? పరిగెత్తరా. పరిగెట్టు. ఇదిగో ఓ సెకండ్ చెప్తాను. చేపల చేతులండి. అబ్బా, ఎలా ఉన్నావు? పర్లేదు. ఇప్పుడు చెప్పు, నా తెలివితేటలు అలాంటివి. ఇప్పుడు మీ తెలివితేటలకి ఏమొచ్చిందండి? అదేనే, మన రుక్మిణి కృష్ణమూర్తి లేపుకెళ్ళిపోయాడు. ఏంటండి? నా ధర్మం ప్రకారం వాడిని 6 సార్లు అడిగాను, అయినా వాడు చెల్లించలేదు. అందుకే మీకు కూడా తెలియకుండా వాడిని హడలు కొట్టడానికి రుక్మిణికి వేరే సంబంధం చూశారని నాటకం ఆడాను. ఇంత చేస్తేనే గానీ వాడు రుక్మిణి లేపుకెళ్ళలేదు. ఈ పాటికి వాళ్ళిద్దరు పెళ్లి అయిపోయి ఉంటుంది. రుక్మిణి కోరిక తీరింది, నాకు పైసా ఖర్చు లేకుండా కూతురు పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు చెప్పు, మన తెలివితేటలు ఎలా ఉన్నాయి? తెలివితేటలకి ఏముందిలేండి, వాళ్ళ పెద్దవాళ్ళతో కూడా ఒక మాట చెప్పి పెళ్లి ఘనంగా జరిపిస్తే బాగుండేది. నీకు బాగానే ఉంటుంది. పెద్దోళ్ళతో చెప్తే కట్నం అడుగుతారు. ఆ కట్నం మనం ఎందుకు ఇవ్వాలి? ఏమే, ఇదే బాగుందని నువ్వు కూడా ఎవరితోనే లేచిపోయావు. కాళ్ళు చేతులు వెరగొడతాను. లోపలికి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్.
అటెళ్ళి ఎవరన్నా రౌడీలు ఉన్నారని చూడు. ఇక్కడికి రౌడీలు ఎందుకు వస్తారు బాబా? ఏమో చెప్పలేం, నాన్న రౌడీలు పంపినా పంపుతాడు. నువ్వు పని చేయి, నెత్తి మీద చెంగు కప్పుకో. శుభమాని పెళ్లి చేసుకుని నెత్తి మీద చెంగేసుకోమంటావేంటి బావా? అబ్బా నేను చెప్పేది విను. ఎవరు లేరు, పదండి పదండి. రా. సార్ మీరే నన్ను కాపాడాలి సార్. ఏమిట్రా ఇది? ఏమైందిరా? మా అమ్మ నాన్న ఇంట్లోంచి తరివేశారు సార్. వాళ్ళు చెప్పిన మాట వినుండవు, అందుకే తరివేసి ఉంటారు. అవును సార్, అందుకే దేవుడు లాంటి వారని మీతో చెప్పుకోవడానికి వచ్చాను సార్. అసలు ఇంతకీ నువ్వేం తప్పు చేశావు? ఒక అమ్మాయికి మనసిచ్చానండి. ఆ. ప్రేమించడం తప్పా సార్? తప్పు లేదే. ప్రేమించిన అమ్మాయికి ద్రోహం చేయొచ్చా సార్? చేయకూడదు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పా సార్? తప్పు కాదురా. మీరే మా నాన్న స్థానంలో ఉంటే ఏం చేసేవారు సార్? నేనైతే క్షమిస్తాను, కానీ నాకున్న అభిప్రాయాలు మీ నాన్న వాళ్ళకు ఉండాలి కదా. ఇలాంటి పరిస్థితి మీ ఇంట్లో వస్తే నేను చేసిన పని మీ అబ్బాయి చేస్తే క్షమిస్తారా సార్? ఎందుకు క్షమించను? గాంధీ గారి మీద ఒట్టు. అలాగేరా, ఒట్టు. ఒరే కృష్ణమూర్తి, మీ నాన్నగారు క్షమించేశారు. లైన్ క్లియర్, రండి. వేరే దారి లేక ఇలా చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. పెళ్లి చేసుకుని ఫ్యాక్టరీ కట్టుకుని చల్లగా కాపురం ఉండ. బాబా దేవుడు కుంకం. ఇవాళ ఉగాది కదా, వచ్చేటప్పుడు స్వీట్స్ తీసుకురావా? బాబా సాయంత్రం త్వరగా వచ్చే, ఇద్దరం బయటకు వెళ్దాం. అలాగే. అన్నయ్య ఉగాది పచ్చడి. అబ్బా నా ఫ్యాక్టరీ ప్రారంభంలోగానే చేదుగా పుల్లగా ఉంది. నాకదేం తెలీదు. పండుగ నాడు కూడా పాత చీర కట్టుకోమంటారా? మీ తమ్ముడు వస్తున్నాడు, జీతం అడగండి. తమ్ముడు. ఏంటన్నయ్య? మీ వదిన జీతం. తమ్ముడిని జీతం అడగాలని నాతో చెప్తారు గాని ఎదురుగా ఉంటే అడగరే. ఇదిగో 60 రూపాయలు. ముష్టి 60 రూపాయలు ఏం చేసుకోవడానికి? చీర రాకపోయినా కొత్త లంగాయినా వస్తుంది కదా. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవాన్ని ఏం చేస్తావు? ఏంటి బాబా ఇప్పుడే వచ్చేది? ఇందాక ఎంత మంచి వెన్నెలు కాసిందో తెలుసా? ఆ వెన్నెల్లో మన ఇద్దరు హాయిగా షికార్కి వెళ్ళి ఉంటే ఎంత బాగుండేది. అమ్మో ఈ టైంలో మా ఊళ్ళో తాస్పాములు తిరుగుతాయి. వదులు, చెమట కంపు కొడుతుంది. నువ్వు బాగా మారిపోయావు బావా. ఏం చేయని చెప్పు. ఈ ఫ్యాక్టరీ నాకు ఒక వైట్ ఎలిఫెంట్ అయిపోయింది. అది పూర్తి అవ్వాలిగా. ఇవన్నీ ఎప్పుడు ఉండేవిగా. అలా తీసేయకు. ప్రస్తుతం ఇదే నా పార్ట్నర్. అంటే నేను కాదా? అదే నువ్వు నా అర్ధాంగివి, లైఫ్ పార్ట్నర్. బాబా మన ఇద్దరం ఊటీకి హనీమూన్కి వెళ్దామా? ఇది మంచి సీజన్ అంట. అక్కడ ఫ్లవర్ షో కూడా ఉంటుందట. ఫ్లవర్ షో? అరే సినిమాలో చూసి అనుకుంటున్నావా? అదంతా కెమెరా ట్రిక్. కాగితం పూలు తగిలిస్తారు. పైగా ఇప్పుడు ఊటీలో 0 degrees టెంపరేచర్ ఉంటుంది. అమ్మో చలిబిడి చచ్చిపోతాం. హనీమూన్కి వెళ్ళడానికి ఇష్టం లేదని చెప్పరాదు. మన పెళ్ళైన వెంటనే 2 వారాల పాటు ఊటీకో కొడైకెనాల్కో ప్రపంచంలో ఎక్కడికైనా సరే వెళ్ళి జాలీగా తిరిగొద్దా అని ఉత్తరాలు మాత్రం రాసావు. నేను రాశానా? రాయలేదు. ఉండు. ఇదిగో చదువు. నీకు దూరంగా ఉన్న ప్రతి నిమిషం నాకు ఒక యుగంలా ఉంది. రాత్రుళ్ళు కళ్ళు మూతలు పట్టం లేదు. కళ్ళు మూసినా తెరిసినా నువ్వే కనిపిస్తున్నావు. ఇక్కడ చూడు. మన పెళ్ళైన
వెంటనే 2 వారాల పాటు ఊటీకో కొడైకెనాల్కో హనీమూన్కి వెళ్దాం. అబ్బా అప్పుడేదో పరాగ్గా రాసింటాలే. అవును వీటన్నిటిని ఇలా కట్టకట్టి దేశావేంటి? అంటే నేను నీకు రాసిన ఉత్తరాలని చిచ్చి పారేసావా? అవి మా ఇంట్లో ఆవు తినేసింది. ఇప్పుడు నన్ను ఊటీకి తీసుకెళ్తావా లేదా? సరే తీసుకెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బావా.